అమ్మా అందరూ జనగా ఆడవాళ్లకు ఎవరూ మంచి చేయలేదు ఆడపిల్లల్ని సాకడమే బరువు, మళ్ళీ చదువులు ఎందుకోని. ఇప్పుడు అందరూ మీ పిల్లలే మీ ఆస్తి అవసరం ఉందా? దావ పెట్టలు ఎక్కవాళ్ళు లేకుంటే ఎనికి వచ్చింది అక్కడికి. మన ప్రభుత్వం ఎంతో అభివృద్ధి అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ జై వైఎస్ఆర్, జై రాజశేఖర్, జై జగన్. 13వ తారీఖున మీరు ఓటు వేయబోతా ఉన్నారు. ఈరోజు 9వ తారీఖు, 10, 11, 12 3 రోజులు. 3 రోజుల తర్వాత మీరు వేసే ఓటు మీ భవిష్యత్తుకు బాటన్న కావాలా, లేదంటే మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు అంధకారం అన్న కావాలా? అంతే. సరైన నిర్ణయం తీసుకుంటే మీ కుటుంబానికి మేలు, మీ గ్రామానికి మేలు, ఈ ఊరికి మేలు, రాష్ట్రానికి మేలు. సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ కుటుంబానికి నష్టం చేసుకునే వాళ్ళు అవుతారు, బొల్లవరం గ్రామానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు, ప్రొద్దుటూరుకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఎవరికి ఓటేస్తే సరైన నిర్ణయం? రాచమల్లుక, నంద్యాల వరదరాజరెడ్డికి, సైకిల్ గుర్తుక, ఫ్యాను గుర్తుక. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పేదవారి జీవితం బాగుంటుందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే పేదవారి జీవితం బాగుంటుందా? ఈ ఊరు అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు జరగలేదా? మీ గ్రామానికి ఏం అభివృద్ధి జరిగింది? వరదరాజుడు ఉన్నప్పుడు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఏం జరిగింది? ఈ విషయాలను మీరు గమనించాల్సిన బాధ్యత ఉంది. వ్యత్యాసాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎవరికో ఒకరికి ఎట్లా పడితే అట్లా ఓటేసేదానికి కుదరదమ్మా. స్పష్టంగా చెప్తా ఉన్నా, కుదరదంటే కుదరదు. ఆ కాలాలు పోయినాయి. ఎల్లాటి చెప్పినాడు, పుల్లాడి చెప్పినాడు, తిమ్మక్కయ్యకి పుల్లక్కయ్య, ఇవన్నీ కావు. మన విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచించాలా, మన బుద్ధిగా మనం ఆలోచించాలా, మంచికే ఓటేయాల. గతంలో ఏ రాజకీయ పార్టీలైనా, ఏ ఎమ్మెల్యే అభ్యర్థులైనా మాలాగా మాట్లాడలేదు తల్లి. ఎవరు మంచి చేస్తే వాళ్ళకు ఓటు వేయండి, మేము మంచి చేసింటే మాకు ఓటు వేయండి, మేము మంచి చేయకపోతే మాకు ఓటు వేయొద్దు అని ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చెప్పలే, ఏ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మీ బిడ్డ రాచమల్లు చెప్తా ఉన్నాడు మీకోసం, నేను మంచి చేస్తే ఓటు వేయండి. చేసి ఉంటే నా జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను స్పర్శించి ఉంటే, మీ పేదరిక నిర్మూలనకు కొద్దో గొప్ప ఆర్థిక సహాయాన్ని అందించి ఉంటే, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేదానికి విద్యా విధానంలో మార్పులు తెచ్చి ఉంటే, మీ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా డబ్బు లేకుండా అనారోగ్యంతో మరణించకూడదని చెప్పి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డును మీకు అందించి 3,555 జబ్బులు చూపించుకోవచ్చు, 4 రాష్ట్రాలలో చూపించుకోవచ్చు, 252 కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు. సంవత్సరానికి 25 లక్షలు. ఎవరు చేసినారు ఇవన్నీ? పొదుపు సంఘాల నుండి మీ యొక్క రుణాలను ఎవరు చెల్లించినారు? 2014-19లో చంద్రబాబు నాయుడు మీకు మాట ఇచ్చి మాట తప్పినాడు. మీ రుణాలు మాఫీ చెయ్యలే. పసుపు కుంకుమ పేరుతో 10,000 ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి 4 విడతలుగా చెల్లిస్తానని చెప్పి 4 విడతలు చెల్లించినాడు. మరి ఇన్ని మాట తప్పినాడే ఆ రోజు. మీ రుణాలే చెల్లించలేని వాడు, ఈ హామీలే ఆ రోజు 4-5 హామీలే చెల్లించలేని వాడు, ఈ బుద్ధి చెప్పిన హామీలు ఎన్నమ్మా? ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తాడంట. నా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, 4,500 ఇవ్వాల. వికలాంగునికి 6,000. నా ఇంట్లో ఒకరు ఉన్నారు అనుకో, 6, 4, 5 10,500. 3 పిల్లలు ఉంటే అమ్మఒడి ఇస్తాడంట, 45,000 సంవత్సరానికి. సంవత్సరానికి 45,000 అంటే నెలకు 4,000. అది 4, ఇది 6, 10. 3 ఆడపిల్లలు ఉంటే 5,000, 15,000. 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్ ఛార్జీ అన్నీ కలిపితే
నెలకి 25,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్క కుటుంబానికి నెలకి 25,000 ఏ ప్రభుత్వమైనా ఇవ్వగలుగుతుందా? ఇవ్వడానికి డబ్బు ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంతా పెట్టినా కూడా సరిపోదు. కేంద్ర ప్రభుత్వం మన వాటా ఇచ్చినా కూడా సరిపోదు. వరల్డ్ బ్యాంక్ మనకు అప్పిచ్చినా కూడా సరిపోదు. మనది సరిపోవాలంటే గన మనకు తెలియకుండా మన ఆస్తులు అమ్మాల చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా సరిపోయే పరిస్థితి ఉండదు తల్లి. దయచేసి నిజం చెప్పిన వాడు, నిర్భయంగా మాట్లాడేవాడు, మీకు మేలు చేసిన ప్రభుత్వానికి మీరు సహాయపడాలి. రెండవది, ఈ గ్రామానికి ఏం జరిగింది? వీళ్ళు కౌన్సిలర్ అయిన తర్వాత, వీళ్ళ పెత్తనం వచ్చిన తర్వాత, వీరికి నాయకత్వం ఇచ్చిన తర్వాత ఈ ఊరు బాగుపడిందమ్మా. కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినారు. నేను కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కానీ, వీరు కానీ మీ గ్రామానికి రోడ్లు వేయగలిగినారు, కాలువలు తీసుకురాగలిగినారు. అన్నిటికంటే ముఖ్యమైనది మీ తాగునీటి సమస్యను పరిష్కరించిన తల్లి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే మీ బిడ్డ మీకోసం 150 కోట్లు ఖర్చు పెట్టి శ్రీశైలం డ్యాము నుంచి నీళ్లు మైలవరానికి, గండికోట నుంచి మైలవరానికి నీళ్లు తెచ్చి, మైలవరం నుంచి 27 కిలోమీటర్ల భూమిలో పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి పెద్ద కొలాయిల దగ్గర నీళ్లు శుద్ధి చేసి 17 వాటర్ ట్యాంకులకు నీళ్లు ఎక్కించి ఉదయం సాయంకాలం మీకు కావాల్సినంత నీరు నేను ఇవ్వగలిగినా అని చెప్పి సంతోషంగా చెప్పగలుగుతానా, ధైర్యంగా చెప్పగలుగుతున్నా తల్లి. నీళ్ళు వస్తున్నాయా రాలేదమ్మా? అంతకుముందు వస్తున్నాయా? లేవు. మరి ఎవరు ఇచ్చినారా నీళ్లు? మీ బిడ్డ రాచమల్లి ఇవ్వగలిగినాడు తల్లి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇవ్వగలిగింది తల్లి. నాకు ఓటు వేయడానికి, నా జెండాకు ఓటు వేయడానికి వేరే కారణాలు అవసరం లే. త్రాగునీరు ఇచ్చిన ఈ ఒక్కటి చాలమ్మా నాకు ఓటు వేయడానికి. మీరు నేను ఎన్నోసార్లు అనుకుంటా ఉంటా, ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఇక భవిష్యత్ కాలంలో నీటి ఎద్దడి ఉండదు. కారణం శ్రీశైలం డ్యాము ఎండిపోతేనే ఈ ప్రొద్దుటూరు ప్రజల యొక్క గొంతు తడి ఆరిపోయేది. డ్యాము ఎండేది లేదు, నా ఊరి ప్రజల యొక్క గొంతు తడి ఆరిపోయేది లేదు. 24,000 మందికి మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం, మీ పేరుతో రిజిస్టర్ చేయించగలిగినాం, మీరు అమ్ముకునే అవకాశాన్ని ఇచ్చినాం, చిరునామాను ఆస్తిని కల్పించినాం. ఈరోజు మీరు ఆ కాగితం తీసుకొని బ్యాంకుకి పోతే కూడా మీకు బ్యాంకులో లోన్ ఇస్తారు. ఇంతకుముందు డీకేటీ పట్టాలు ఇచ్చేవాళ్ళు, అది కూడా ప్రొద్దుటూరులో చంద్రబాబు నాయుడు కాలంలో ఎప్పుడు ఇవ్వలే. నేను వరదరాజరెడ్డిని అడుగుతా ఉన్నా, 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వరదరాజరెడ్డి గారు కూడా ఈ ఊరికి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ. ఒక అమ్మకు సెంటు స్థలం ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా. ఒక్క స్కూలుకు ఒక బాత్రూమ్ కట్టించుంటే విరమించుకుంటా, పోటీలో నుంచి విరమించుకుంటా. 14-19 కాలంలో పొదుపు సంఘాల మహిళలకు రుణాలు మాఫీ చేసినామని ధైర్యంగా చెప్పగలిగితే నేను నిష్క్రమిస్తా రాజకీయాల నుంచి. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, సూటిగా మిమ్మల్ని అందరినీ ఒకే ఒక మాట అడుగుతానా, సూటిగా మిమ్మల్ని 2 చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను స్పర్శించి మీ పేదరికానికి సహాయపడి ఉంటే నాకు ఓటు వేయండి, లేకుంటే ఓటు వేయద్దు. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు త్రాగడానికి నీళ్లు ఇచ్చి, రోడ్లు వేసి, కాలువలు నిర్మించి, ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయండి, లేకుంటే నాకు ఓటు వేయద్దు. ఇంతే కదమ్మా చెప్పాల్సింది. ఇంతకంటే స్పష్టత ఏమన్నా ఉందా? మరి నేను చెప్పినట్టే వరదరాజరెడ్డి గారు కూడా చెప్పాలా? ఏమని? తెలుగుదేశం పార్టీ జెండా బట్టి చెప్తా ఉన్నా, 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదిగో ఈ ఊరికి ఇది తెచ్చినాను, ఇది చేసినాను అని చెప్పాలా. 1 కోటి రూపాయలు తెచ్చి ఉంటే కూడా నిష్క్రమిస్తా రాజకీయాల నుంచి. నీళ్ళు ఇచ్చినా అని చెప్పమను, పొదుపు సంఘాల మహిళ రుణాలు మాఫీ చేసినా అని చెప్పమను, పిల్లలకు స్కూల్ కట్టించినా అని చెప్పమను, కరోనా వ్యాధిలో నేను ఉండే అని చెప్పమను, ప్రజలు కాపాడినా అని చెప్పమను. చెప్పలేడు. చంద్రబాబు నాయుడు చేసినాడని చెప్పడానికి ఏమీ లేదు, వరదరాజరెడ్డి చేసినాడని చెప్పుకునే దానికి శూన్యం ఏమీ లేదు. మీరు గమనించుంటారో లేదో, ఎన్ని రోజుల నుంచి వరదరాజరెడ్డి మాట్లాడినా ఒకటే మాట్లాడతాడు, మాలాగా మేము బడి కట్టించినాం, గుడి కట్టించినాం, నీళ్ళు ఇచ్చినాం, అది చేసినాం, ఇది చేసినాం, మేము చేసిందే ఓటు వేసి మేమంటున్నాం. వరదరాజరెడ్డి ఏమంటాను తెలిసిన, నేను ఇది చేసినా అది చేసినా అని చెప్పుకోడు. పోనీ మేము అభివృద్ధి చేయలేదంటాడా? ఆ మాట అన్నాడు, ధైర్యం లేదు. మేము సంక్షేమం ఇయ్యలేదంటాడా? అది అనలేడు. ఇంక ఏమి అనడానికి, విమర్శించడానికి చోటు లేక ఏదో ఒకటి నా మీద వంకలు పెట్టాలి కాబట్టి తప్పుడు విమర్శలు. అంటే నేను ఇది చేసినానని చెప్పి ఓటు అడగలేని పరిస్థితుల్లో ఎదుటోటి తప్పు చేసినాడు కాబట్టి నాకు ఓటు వేయి అంటున్నాడు. అర్థమైందమ్మా నేను చెప్పేది? నేను మంచి చేసినా కాబట్టి నాకు ఓటు వేయి నేనంటానా? ఆయన ఏమంటున్నాడంటే నేను మంచి చేసినా అని చెప్పడం లే, ప్రసాద్ రెడ్డి తప్పు చేసినాడు కాబట్టి నాకు ఓటు వేయి అంటున్నాడు. ఎంత అన్యాయం తల్లి ఇది, ఎంత అన్యాయం. పోనీ ప్రసాద్ రెడ్డి ఏం తప్పు చేసినాడు అంటే అభివృద్ధి చేయకపోతే అభివృద్ధి చేయాలని చెప్పాలా? చెప్పాడు. ప్రసాద్ రెడ్డి పార్టీ జెండా తప్పుడుది జగన్మోహన్ రెడ్డి అంటే అది చెప్పాడు. నేను ఎవరన్నా చంపినానంటే అది లేదు. నేను రౌడీనా అంటే అది కాదు. నేను ఎవరన్నా కొట్టినానా? నా బిడ్డనే కొట్టలే, నేను మళ్ళీ ఊళ్ళో నేను కొత్త తల్లి నా చేతమవుతుంది. ఏం చెప్తాను నాకు తెలిసిన ఆయన? పచ్చి అబద్ధాలు.
రాక్షస పాలన అంట నేను వచ్చిన తర్వాత. నేను మిమ్మల్ని ఎవరైనా బాధించినానా తల్లి? నా వల్ల మీకు ఎవరికైనా నష్టం కష్టం కలిగిందే తల్లి? మీ ఇంట్లో మగవాళ్ళకు కానీ మీకు కానీ ఎవరికైనా నా వల్ల చిన్నపాటి బాధ కలిగిందే? నా వల్ల మీలో ఏ ఒక్కరికి నష్టం కష్టం కలిగినా నా వలన మీ మనసు బాధపడితే ఈ ఊరే నాకు ఓటు వేయకండి. ఊరే వేయకండి. ఈ ఊరే నాకు ఓటు వేయొద్దు. నాకు బుద్ధి జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను ఏ మనిషిని బాధించలే. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నా చేతిలో ఉండేదే ఇచ్చిన, నా మనసులో ఉండేదే వారికి పంచిన, ప్రేమనే పంచిన, క్షమించగలిగిన, సాయం చేయగలిగిన, ప్రేమగా మాట్లాడగలిగిన, ప్రతి మనిషి కన్నీళ్లు తుడవడానికి నేను ప్రయత్నం చేసినా తప్ప ఒక్క మనిషిని బాధ పెట్టిన. రాక్షస పాలన మటకా అనిపించినాడు తిరిగి. ఎవరన్నా బుద్ధిని నా కొడుకు ఒక ఎమ్మెల్యే మర్యాదస్తుడైన ఎమ్మెల్యే ఇష్టపడాలు ఆడించాడమ్మా, మటకా ఆడిస్తాడమ్మా. గుట్కా ప్యాకెట్లు అమ్మినా అంటాడు. నేను గుట్కా ప్యాకెట్లు అమ్ముతాను. ఏమన్నా అర్థం పర్థం ఉండే మాటలమ్మా, బుద్ధిమాందవేం కాదా, తలకాయ చిరిపే మాటలు కదా అవి. అంటే బలహీనం అయిపోయి ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాలా. ఇన్నాళ్ళు అయింది ఆయన, నేను రోజు అడుగుతాను ఆయన్ను, ఈ ఊరికి ఏం చేసినావో చెప్పి నువ్వు ఓటు అడుగు అంటాను నేను చెప్పడానికి. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని 13వ తారీఖున తల్లి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. 13వ తారీఖున మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మంచి చేసింటే, నేను ఎమ్మెల్యేగా ఈ ఊరిని అభివృద్ధి చేసింటే, మనిషిగా నేను ఎవరికైనా ఉపయోగపడి మంచివాడిని అయితే, అన్నవాళ్ళు మీకు తోడుగా నిలబడి బల్లవరంలో ఉపయోగపడి ఉంటే, మంచికి చెడ్డకు ఒక్క మాటలో చెప్పాలంటే మేము మంచి చేసి ఉండి మంచి చేస్తామని నమ్మకం ఉంటే ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేయండి తల్లి. మేము మంచి చేయకపోయినా వీళ్ళు మంచి చేయరు దొంగనా కొడుకులు అనుకునే మాకు ఓటు వేయదు తల్లి, తిరస్కరించండి. ఇది ఎంత నిజమో చెడ్డవానికి మాత్రం ఓటు వేయకండి తల్లి. మేము సేవ చేసి మేము పలికి మేము కరోనా కష్టకాలంలో మీ దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమ పథకాలతో మీకు ఉపయోగపడి అన్ని రకాలుగా మేము సాయం చేసి ఈ ముద్ద ఆ పెద్ద ఆయన వచ్చి 80 ఏళ్ళు పెట్టుకొని ఓటు మీరు వేస్తే మా కడుపులో ఆవాలు పోసినట్టు ఉంటుందే ఉండదా తల్లి? ఉండదమ్మా, బాధ ఉండదు? బాధ వస్తుంది. అయితే మా జీవితానికి మాకు ఎంత మీరు బాధ కలిగించినా, ఎంత కోపం కలిగించినా, మీ దగ్గర ఎంత బాధ కలిగినా మిమ్మల్ని ఒక్క మాట అనలేక ఇంటికి పోయి బిడ్డలంటే బిడ్డలు కూడా ఒప్పుకోరు కాబట్టి మాకు ఏ గతి ఉందమ్మా, ఒకటే గతి. రూమ్లోకి పిలిచి పిల్లల్ని ఎగరాల. పిల్లల మీద ఎగురితే నాది ఒక్కటే పడేది. ఎవ్వరు పడరు, బిడ్డలు కూడా పడరు. ఈ కాలం మేము ఏదైనా మాట్లాడితే తిరగబడతారు. పిల్లం అయితే నా మగునికి ఏదో బాధ కలిగింది, సరేలేబ్బా బయట అనలేక నా మీద అంటానని చెప్పి ఒక అర్ధగంట 3/4 గంట వదులుకో అని చెప్పి భరించి మళ్ళీ పిలిచి పువ్వు పెట్టి కాఫీ వచ్చాది. కాబట్టి ఈడ బాధ కలిగినా ఆడపోయి బాధపడాల్సిందే. మీ దగ్గర అనే శక్తి కూడా మాకు లేదు. కానీ బాధపడడం అయితే నేను బాధపడతా తల్లి. మంచి చేసిన వానికి ఓటు వేయకుండా చెడ్డ చేసిన వానికి ఓటు వేస్తే బాధపడతా. నేను చెడ్డోని అయితే నాకు ఓటు వేయకండి, నేను మంచివాడిని అయితే నాకు ఓటు వేయండి తల్లి. నన్ను గెలిపిస్తే నా పార్టీ అధికారంలోకి వస్తే నేను చేయబోయే పనులు కూడా చెప్తా. ఈ ఊరికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తా తల్లి. ఈసారి తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ ఇస్తా. యువత కోసం 25 నుంచి 50 ఎకరాల లోపల అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా తల్లి. క్రికెట్ అని కానీ ఫుట్బాల్ అన్ని ఆడే స్టేడియం నిర్మిస్తా పిల్లల కోసం. 3వది మూసిన పాల కేంద్రాన్ని తెరిపించే ప్రయత్నం చేస్తా. పాల కేంద్రాన్ని రైతుల కోసం, మన వాళ్ళ కోసం. 4వది కొరపాటు రోడ్ను 4 లైన్ చేసి అద్భుతమైన రోడ్డుగా విస్తీర్ణ చేస్తా. కొరపాటు రోడ్డు రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి. 5వది ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ కోసం ఒక విశ్రాంతి భవనాన్ని పెద్దగా, అంటే వాళ్ళు క్యారమ్స్ ఆడుకోనో కాస్త కూర్చొని విశ్రాంతి కోసం వాళ్ళ కోసం ఒక విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తాం తల్లి. 6వది ఈ నియోజకవర్గము కళలకు కానాచి, అంటే సాంస్కృతిక కళాకారులకు కళలకు ఇది పుట్టినిల్లు తల్లి కడప జిల్లా. అందుకే మన ఊరి ప్రజల కోసం, మీకోసం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడం కోసం అన్నమయ్య పేరుతో ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియాన్ని నిర్మిస్తాం తల్లి. గ్రామీణ ప్రాంతాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఏ ఊర్లో కూడా మురికినీటి కాలువ సౌకర్యం లేదు. పల్లెలకు అన్ని తిరిగినా నేను 10 ఏళ్ళుగా ఎక్కడ కాలువ సౌకర్యం సరిగా లేదు తల్లి పల్లెలలో. ఈ అధికారం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామానికి మురికినీటి కాలువ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం. చెప్పిన ఈ హామీలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. మీకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటాం. మీ ఇంట్లో మీ బిడ్డలాగా పెద్ద కొడుకులాగా మీ ఇంటికి సేవ చేసేదానికి, మీ ఆపద కష్టము సుఖంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్న తల్లి, ధర్మాన్నే గెలిపించండి, న్యాయాన్నే గెలిపించండి, మంచికే ఓటేయండి, చెడును తిరస్కరించండి, నిజాన్ని నిర్భయంగా ఓటేసి గెలిపించండి, అబద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తల్లి. 2 ఓట్లు ఇస్తారమ్మా మీకు.
2 ఈవీఎం మిషన్స్ ఇప్పటికే మా వాళ్ళు వచ్చి చూపించుంటారు. అక్కడ ఒకటి ఈవీఎం మిషన్ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఒకటి ఎంపీకి వేయాలా, ఒకటి ఎమ్మెల్యేకి వేయాలా. ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి పోటీ చేసినాడు, ఆయనకు వేయాలా ఫ్యాన్ గుర్తు పైన. మరొక ఈవీఎం మిషన్లో నేను పోటీ చేసిన ఫ్యాన్ గుర్తు పైన ఓటేయాలా. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్తా, గుర్తు పెట్టుకోండి తల్లి, బాగా అంకెలు గుర్తు పెట్టుకోవాకండి. ఈవీఎం మిషన్లోకి పోయిన తర్వాత 1లో ఉందా 3లో ఉందా అని చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే నా గుర్తేమో 3లో ఉంటుంది, అవినాష్ గుర్తేమో 1లో ఉంటుంది, వరదరాజరెడ్డి గుర్తేమో 1లో ఉంది. అవినాష్ గుర్తు 1 కదా అనుకోని మీరు పొరపాటున నా దాంట్లో 1కి వేస్తే ఎవరికి పడుతుంది? కదానికి పడుతుంది. నా కొంప నాశనం అవుతుంది, కొల్లేరైపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే అంకెలు వద్దు, ఈవీఎం మిషన్ లేకపోతానే ఈ రైట్ సైడ్ గుర్తు చూడండి, ఫ్యాన్ గుర్తు ఆడుంటే అక్కడ నొక్కండి, బీఫ్ అని శబ్దం వస్తుంది, ఓటు పడిపోయినట్టు. దాంట్లో కూడా పోతారు, ఈ పక్క చూడండి, ఏడ ఫ్యాన్ గుర్తుంటే దాని మీద ఏలు పెట్టండి, బీఫ్ అని శబ్దం వస్తుంది, ఓటు పడినట్టు. అట్లా కాకుండా మీరు కన్ఫ్యూజన్ అయ్యి నాకు వేసే ఓటు ఆ ముసలాయనకు వేసి, అవినాష్కి వేసే ఓటు ఇంకొకటి వేసి నా కొంప కొల్లేరు మాత్రం చేయకండి తల్లి. అందులోనూ బొల్లవరం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు 1000 ఓట్లు తగ్గకుండా మెజార్టీ వస్తుందనే విశ్వాసం దండిగా ఉంది తల్లి మీ పైన. నేను మీ దగ్గర ముఖస్థుతి కోసం చెప్పలే, ఎక్కడ బజార్ లేకపోయినా నేను చెప్తా ఉంటా. 1వ వార్డు బొల్లవరం అంటే శుభారంభం, రాచమల్లుకు 1000 ఓట్లు వస్తాయి ఇక్కడ నాకు మెజార్టీ. ఇక్కడ ఉండే తల్లులందరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు, నరసింహారెడ్డి అన్న కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళు కూడా ఆ గ్రామ ప్రజలతో అట్టే ఉంటారు. ఈ వార్డు మాకు కంచుకోటలాగా ఉంది అని చెప్పి నేను ధైర్యంగా చెప్తా ఉంటా. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నన్ను మీ సోదరులాగా, పెద్దలైతే నన్ను మీ బిడ్డలాగా భావించి ఆశీర్వదించి అభిమానంతో నన్ను గెలిపించమని 2 చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తల్లి.